ఓర్ని బండబడా ఏందయ్యా డైరెక్టర్ కట్ చెప్పమంటే కారు అడుగులోకి తీసుకుపోతా ఉంటావు సార్ కొన్ని విషయాలు కొన్ని చోట్ల చెప్పుకోవాలి సార్. సీక్రెట్ గా చెప్పడానికి మనం ఏమైనా సిగ్గుమాల పని చేస్తా ఉన్నావా? సినిమా తీస్తా ఉన్నావు. అది కాదు సార్, నేను చెప్పేది మీ మైండ్కి ఎక్కాలంటే ఇట్లాంటి లొకేషనే కావాలి. కథ అలాంటిది సార్. ఆ లొకేషన్ వచ్చి దీపండి సార్. రండి సార్. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు వాడింది బిల్డింగే. ఏమయ్యా డైరెక్టర్ సార్, కొత్త ప్రొడ్యూసర్ కి మంచి రేంజ్ ఉండాలని ఈ కారు కొనిపించావు. ఇప్పుడు ఈ కొంప కూడా కొనిపిద్దాం అనుకుంటున్నావా ఏంది? భలే వాళ్ళే సార్. మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కొనే ఆస్తులు గుర్తుపెట్టుకోవడానికి ఒక లేడీ అసిస్టెంట్ పెట్టుకోవాలి. లేడీనా? కంఫర్ట్ గా ఉంటుంది సార్. ఊరించింది చాలుగానే ఉన్న ఆస్తులు అమ్మించకుండా ఉంటే చాలు. ఇక బా రండి సార్. లోపల చూడండి సార్ ఎంత బాగుంటుందో. దెయ్యాల కొంపలాగా ఉంది కదయ్యా. చెప్పోయా, ఇప్పుడు చెప్పు నీ కథ. మంచి టీ చెప్పండి సార్. బడా నేను ప్రొడ్యూసర్ అయ్యా, కాకా హోటల్ ఓనర్ కాదు. ఛాయా ఛాయా అని అడగడానికి. అంటే ఇప్పుడు చెప్తే మన కథ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి వస్తుందని. ఓహో సరే ఉండు. వస్తున్నా సార్. రారా ఓ టీ పట్టరాబో. పాలు కావాలి కదా సార్. నేనేమన్నా బరేనా పాలియడానికే? వెళ్ళి పట్టరారా. 20 కిలోమీటర్లు పోవాలి సార్. బండబడా 20 రూపాయల పాల ప్యాకెట్ కోసం 20 కిలోమీటర్లు పోవడం, దానికి డీజిల్ బొక్క. దగ్గర దొరకవా? అడవిలో అన్ని జంతువులు ఉంటాయి కానీ ఆవులు గేదెలు ఉండవు కదా సార్. సెట్ అయ్యరా? వీడు కూడా రైటర్ గా పనికి వస్తాడండి. పెట్టుకోండి మీ దగ్గర అసిస్టెంట్ గా. ఇక బా. అట్టాగే సార్. సినిమా మొదలెట్టక ముందే బడ్జెట్ పెంచేస్తున్నావు కదయ్యా. కట్ చెప్పు. ఓపెన్ చేస్తే నేలకి రంగేసినట్టు పచ్చగా ఉంది. ఆ పచ్చతనంలో గజ్జలు పెట్టుకొని పట్టుపరికిని కట్టుకొని ఓ అందమైన అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంది. పొడవాటి జడ, కోహింజురు వజ్రం లాంటి కళ్ళు, వర్ణించడానికే పదములు దొరకని పెదవులు, మసైపోయిన మన్మధుడికి కసి పుట్టించే నడుము. కెమెరా అన్ని మాటలో చెప్పేస్తే ఎలా సార్? మిగతావి రైటర్ పాటల్లో వండిస్తాడు సార్. ఒక సాంగ్ చూసుకోండి సార్. పాట బాగాలేదా? కొరియోగ్రఫీ బాగలేదు, కాస్ట్యూమ్స్ బాగలేవు. ఇలా తీస్తే కాసుల వర్షం కాదయ్యా, ఆ వర్షం ఏదో నా కళ్ళలో గురుసుద్ది. హీరోయిన్ ఒంటి నిండా గుడ్డలు వేసుకుంటే ప్రొడ్యూసర్ గుడ్డలు మొత్తం అప్పు తీసుకుని రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఎంత తక్కువగా ఉంటే పబ్లిసిటీ అంత ఎక్కువగా ఉంటదయ్యా. అలా తీస్తే ఆవిడ ఒప్పుకోదు సార్. ఏవిడా? ఇంకెవరు? సంసార ఆఫీసర్. అదే కదయ్యా ఈ రోజుల్లో ట్రెండ్, దానికొక్క బ్రాండు. నీ ఇంట్రడక్షన్ ఎలా ఉందో తెలుసా? నా లైఫ్ కి ఒక ఎండింగ్ లాగా ఉంది.